ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. రెండవసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారు, కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూశా. ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు, తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు. మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి. ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందరో చేశారు. ఎర్రచంద్రాన్ని కూడా నేను గోడలో పెట్టాను, మీరు చూసుంటారు. గోడలో కూడా ఎదరపోతా ఉంది. ఎర్రచంద్రం స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు? చట్టాలు కూడా ఒక చేతులకు అప్పచెప్పేస్తున్నారు. చాలా ఉన్నాయండి, ఒకటి మాట్లాడడం కాదు, చాలా ప్రక్షాళన చేయాలి. ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొందరలో దొరికేస్తా. 5 ఫైళ్లపై సంతకాలు పెట్టబోతున్నారు. ప్రజల భాగస్వామ్యము ప్రభుత్వంలో ఉండాలని కుట్సేని ఇవ్వబోతున్నారు. 5 ఏళ్ళు చెప్తారు కదా, నేను చూస్తాను కదా, అన్ని చెప్పాల్సిన లేదు. భోంచే ముందు రుచేందుకు కాదు. నేను ఒకటే చెప్పా, 1.0 చూశారు, 2.0 చూశారు, 3.0 చూశారు, 4.0 వచ్చారు. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అందుకే అందరికీ అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా, ఎంప్లాయీస్ కూడా అపీల్ చేస్తున్నా, రాజకీయ కార్యకర్తలకు అపీల్ చేస్తున్నా. నష్టపోయాం, ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి. అందరూ కూడా కలిసి పనిచేద్దాం, ముందుకెళ్దాం.